హైదరాబాద్ తరహాలో వరంగల్లో మొదటిసారి మట్టితో 40 అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అతిపెద్ద వినాయక విగ్రహం నగరంలో పెడుతున్నామని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఆకుతోట సంజీవ్ చెప్పారు. ఇది నగర అభివృద్ధికి నాంది అని వారు వెల్లడించారు. పర్యావరణ రక్షణగా మట్టితో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సెకండ్ క్యాపిటల్, సెకండ్ రాజధాని అని కూడా మన వరంగల్ అంటారు. మన కాకతీయులు ఏలిన ఈ రాజ్యం ఇది. మనం కూడా ఎందుకు పెట్టద్దు ఇక్కడ? మనం హైదరాబాద్ పోయి చూడాలని అనుకోవడం ఎందుకు? మనం కూడా ఇక్కడ పెట్టాలని మట్టి విగ్రహంతో 40 ఫీట్లతో ఫస్ట్ స్టార్ట్ చేసి అమ్మవారి ఆశీస్సులతో భద్రకాళి అమ్మవారి భక్తుని నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. వరంగల్ కీర్తి పెంచేందుకు ఈ యొక్క 40 ఫీట్ల మట్టి వినాయకుని తోటి ప్రప్రథమంగా మొదటి సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తానని అనుగ్రహంతో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి కోఆపరేషన్తో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద వినాయకులు మట్టితో చేస్తే నిలబడతాయా అన్న సంకోచం కొంతమందికి ఉంది. ఆ సందేహాన్ని రూపుమాపాలి. మరి వరంగల్ హైదరాబాద్ తర్వాత అంత పెద్ద నగరంగా ఎదగాలి కాబట్టి, ఎదుగుతోంది కాబట్టి ముందు హైదరాబాదుతో సమానంగా ముందు ఒక మట్టి వినాయకుడిని ఆ స్థాయిలో పెద్ద ఎత్తులో ఎంత వీలైతే అంత మన భద్రకాళి దేవస్థానం మాజీ ధర్మకర్త ఆకుతోట సంజీవ్ గారి నేతృత్వంలో భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి సెకండ్ క్యాపిటల్, సెకండ్ రాజధాని అని కూడా మన వరంగల్ అంటారు. మన కాకతీయులు